అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఈ వీడియోలో కట్టె పొంగలి నైవేద్యంగా తయారు చేసుకుందాం రండి। దానికోసం నేను ఒక కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు పెసరపప్పు వాడుతున్నానండి మన కట్టె పొంగల్ తయారీలో। అదే విధంగా ఒక అర గ్లాస్ వరకు బియ్యాన్ని వాడుతున్నానండి। ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం పెసరపప్పులోకి 5 గ్లాసుల వరకు నీటిని వాడుతున్నానండి నేను। మనం ఇందాక ఏ గ్లాస్ అయితే బియ్యానికి పెసరపప్పుకి వాడామో అదే గ్లాస్ తోటి 5 గ్లాసుల వరకు నీటిని పోసి దంచి పెట్టుకున్నటువంటి మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి। కుక్కర్కి మూత పెట్టి సిమ్లో 3 లేదంటే 4 వరకు విజిల్స్ రానివ్వాలండి। హైలో పెడితే మన కట్టె పొంగల్ మొత్తం ఇత్తులుగా అయిపోతుంది, టేస్ట్ బాగా రాదు। సిమ్లో పెట్టి జాగ్రత్తగా 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి। నాకు 3 విజిల్స్ వచ్చేసినాయి, అందుకని ప్రెషర్ తీసి కుక్కర్ ఓపెన్ చేస్తున్నానండి। చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో మన కట్టె పొంగలి। ఇప్పుడు ఈ కట్టె పొంగల్ మొత్తాన్ని మెత్తగా గరిటెతోటే స్మాష్ చేస్తున్నానండి। బాగా ఉడుకుతుందండి సిమ్లో పెడితే। ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ చిన్న స్పూన్స్ తోటి 2 స్పూన్స్ దాకా ఉప్పుని యాడ్ చేస్తున్నానండి। బాగా ఈ ఉప్పు అంతా కట్టె పొంగల్కి పట్టే విధంగా తిప్పుతూ ఉన్నాను। ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిందండి। ఇప్పుడు స్టవ్ అంటించి పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి తాలింపు కోసం। దీనిలోకి 2 స్పూన్ల వరకు తాలింపు దినుసులు వేస్తున్నానండి। ఇవి సిమ్లోనే వేగితే బాగుంటాయని సిమ్లోనే పెట్టి స్టవ్ వేయిస్తున్నానండి। కొంచెం వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేశాను। అదేవిధంగా గీరి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చిని వాడుతున్నానండి। నేనేం ఎండుమిర్చి వాడలేదు దీని తాలింపు కోసం నేను। ఇప్పుడు వేగిపోయిందండి, సిమ్లోనే జాగ్రత్తగా ఈ విధంగా మొత్తం వేయించుకున్నాను। దీనిలోకి ఇప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి। అదేవిధంగా ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి। ఇంగు వేస్తే కట్టె పొంగలి టేస్ట్ స్మెల్లే వేరుగా ఉంటుందని। ఇప్పుడు 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని। అదేవిధంగా కుక్కర్ ఇందాక మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కట్టె పొంగల్ని ఈ విధంగా తిప్పి ఈ వేయించి పెట్టుకున్నటువంటి మన తాలింపు ఉంది కదా, ఆ తాలింపు మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయడమేనండి। ఏ విధంగా జారిపోతుందో చూడండి। ఇప్పుడు తాలింపు మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేస్తున్నానండి। అంతేనండి, మన కట్టె పొంగలి నైవేద్యానికి రెడీ అయిపోయింది। ఒక 15 మినిట్స్ లోపలే చేసుకోవచ్చండి ఈ కట్టె పొంగల్ని। అంతేనండి, ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి బాగా తాలింపు ఇవన్నీ। థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్